అంటే నార్మల్ స్టార్టింగ్లో అలా స్టేట్మెంట్స్ చెప్తున్నప్పుడు ఒక అబ్బాయి తీసుకెళ్ళాడు కదా, అబ్బాయి చెప్తున్నాడు ఇలాగా అలా చేశాడు ఇలా చేశాడని, అది అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. మీరు చెప్పండి, అసలు ఎవరైతే సృజన్ కొట్టారు అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారో వాళ్ళపైన ఇంతకుముందు ఎలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఏంటో? ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి, అంటే జూనియర్స్ కొట్టినట్టు కొన్ని ఇన్సిడెంట్స్ అయితే వాళ్ళ మీద ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయి అవి. అయితే వాళ్ళ మీద ఎందుకు అసలు మేనేజ్మెంట్ కావచ్చు, ఇక్కడ సిబ్బంది కావచ్చు చర్యలు తీసుకోవచ్చు? అది మేనేజ్మెంట్ ద్వారా తీసుకోవాలి, మాకు అంత ఇదేం తెలియదు. అది వార్డెన్స్ మేనేజ్మెంట్ తీసుకోవాల్సింది. అది ఎప్పుడైనా వాళ్ళ వరకు కంప్లైంట్ వెళ్ళడం, వీళ్ళపైన ఏమన్నా డిబార్ చేయడం లేకపోతే పంపించేయడం లేదు, అవేం జరగలేదు. అవేం కంప్లైంట్ అదే డీబార్ అవేం జరగలేదు, సస్పెండ్ కానీ ఏం చేయలేదు. అయితే మీరు ఏం కోరుకుంటున్నారు అసలు? మాకు ఇక్కడ న్యాయం జరగాలి, వాళ్ళకి జైలు కానీ ఏదో ఒక మేనేజ్మెంట్ కానీ క్రిమినల్ కేసు పడాలి వాళ్ళ మీద ఏదండి, అదే మేము కోరుకుంటుంది. జస్టిస్ సృజన్ విషయంలో మీరు ఏం కోరుకుంటున్నారు? అదే చెప్తున్నాను, జస్టిస్ జరగాలని చెప్తున్నాను. మాకు జస్టిస్ జరగాలి ఇక్కడ, వాళ్ళ క్రిమినల్ కేసు అయినా ఏదైనా పడాలి వాళ్ళకి. వాళ్ళు ఇంతకు ముందు ఏమైనా సరే స్టూడెంట్స్ని కొట్టినట్టు కానీ ఇబ్బంది పెట్టినట్టు కానీ మీ దగ్గర ఏమైనా సరే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎవిడెన్స్ అంటే ఉంటాయి, అపాలజీ లెటర్స్ ఏమైనా ఉంటాయి డిఎస్. మేనేజ్మెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉందా ఇక్కడ ఈ విషయంలో? ఉందన్న, సపోర్ట్ అయితే ఉంది, కొంచెం సపోర్ట్ ఉండడం బట్టే మేము ఇక్కడ ఇలా ఉన్నాం. ఓకే.